వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువు పేరట, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎపిసోడ్ అనేది మనం మొదలు పెడదాము. 3వ ఎపిసోడ్ పేరు ఏమిటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క సంకేతాల గురించి మనము ఈరోజు మాట్లాడదాం. ఏది యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ యొక్క సంకేతాలను గురించి ఈ 3వ ఎపిసోడ్ అనేది మనము మాట్లాడదాం. సైన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. ఎందుకంటే మన సిరీస్ పేరేంటి? ఎండ్ టైమ్స్ కదా. మన సిరీస్ పేరే ఎండ్ టైమ్స్ అయినప్పుడు, ముగింపు సమయాలు అయినప్పుడు, ఆ ముగింపు సమయంలో మనం చూసుకున్న వచనం ఏంటి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందంటే, అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము అని పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తున్నారు. ఇది తిమోతి గారికి అని కాకున్నట్ల మనం కూడా ఇక్కడ ఏమో ఉండాలా? హెచ్చరింపబడాలా? ఎలా? అంత్యకాలములు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయని మనం ఏం చేయాలి? ఇప్పుడు గ్రహించుకోవాలా. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే అంత్యం ఏమైంది? మనకి దగ్గరైంది. ఎండ్ అనేది మనకి దగ్గరైంది. ఇప్పుడు ఆ ఎండ్ అనే టైంలో దినాలు మనకి ఎలా వస్తున్నాయి? కాలాలు మనం ఎలాంటి కాలాలు మనం చూస్తాము? ఆయన వస్తున్న క్రమంలో ఎలాంటి మార్పులు అనేది ఈ లోకంలో కలుగుతుంది, ఎలాంటి మార్పులు అనేది ఈ భూమి పైన జరుగుతాయి అనేది ఇప్పుడు మనము గమనించుకోవాలా. అందుని బట్టే కదా ఇది అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మనం ఏమైండాలా? దీని గురించి ఒక అవగాహన అనేది మనకి ఉండాలా. అంటే దీని గురించి ఫస్ట్ మనం ఏమైండాలా? తెలుసుకోవాలా. ఏమని తెలుసుకోవాలంటే ఎండ్ టైమ్స్ అనేది దగ్గర వచ్చాయి. అంటే అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చుచున్నవి. అంటే అంతం మనకి ఫస్ట్ వస్తుందని మనం ఏం చేయాలి? ఫస్ట్ గ్రహించుకోవాలా. తర్వాత మనం ఏం చేయాలా? ఓకే, దీనిని బట్టి మనము అలర్ట్ అవ్వాలా. ఏమొస్తున్నాయని, అంత్యదినం మనకు వస్తుందని అలర్ట్ అవ్వాలా. ఆ అంత్యదినంలో అపాయకరమైన కాలంలో ఎలాంటివి వస్తున్నాయి అనేది కూడా మనం ఏం చేయాలా? తెలుసుకోవాలా. అలా తెలుసుకుంటేనే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ మనకి సమీపంలో ఉన్నది కూడా మనం ఏమవుతాము? తెలుసుకుంటాము. లేదంటే గిన గ్రుడ్డి వాళ్ళు అవుతాం. ఎవరి విషయంలో? దేవుని విషయంలో ఆత్మరీతిగా మనం గ్రుడ్డి వాళ్ళు కాకున్నట్లా మనము ఆత్మ విషయంలో ఎవరి కోసం మనం వేచి ఉండాలా? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఏమై ఉండాలా? వేచి ఉండాలనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ పరిచయం ఏమంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో మనకి పూర్తిగా ఏమవుతుందంటే కొన్ని విషయాలు చొప్పున ఈ లోకంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఎక్కడ? ప్రస్తుత కాలంలో, నేటి కాలంలో చాలా విషయాలు అనేవి జరుగుతున్నాయి. ఆయన రాకడ ఇంకా సమీపంలో ఉంది. ఈ 25లోనే, ఈ 2025లోనే ఆయన రాకడ రావచ్చు అనేది చాలామంది ప్రవక్తలు కానీ, న్యూస్ ఛానల్ కానీ, అలాగే చాలామంది ప్రముఖులు కానీ, యూట్యూబర్స్ కానీ ఎంతోమంది ఈ విషయాలనే చెప్తున్నాడు. ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఈ సమీపంలో దగ్గరలోనే ఉంది, ఇంకా త్వరలోనే ఉందని తెలియజేస్తున్నారు. అందరిని బట్టి వాళ్ళు తెలియజేస్తున్నారంటే నేను చెప్తున్నాను కదా అప్పుడే, అపాయకరమైన కాలంలో చూస్తున్నాం మనం. ఎవరు? మనము. అపాయకరమైన కాలాల్ని మనం చూస్తున్నాం. ఎలా చూస్తున్నామంటే సోషల్ మీడియాలో మనం ఓపెన్ చేసి చూస్తే ఎన్నో రకరకాలైన విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎన్నో విషయాలు మనకి అర్థమవుతున్నాయి. ఆ విషయాల ద్వారానే కొంతమంది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఏమని? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ త్వరలోనే ఉంది, ఆయన రాకడ సమీపంలోనే ఉందని సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఒక్క విషయాలు అలాంటి అపాయకరమైన కాలంలో వస్తున్నాయి. కాబట్టి చాలామంది, ఎంతోమంది యూట్యూబర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ప్రముఖులు కానీ దీనిని బట్టి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఈ లోకంలో ఏం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి అపాయకరమైన కాలంలో ఒక రీజనా అనే మనం క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా ఆయన రాకడికి అపాయకరమైన కాలంలో ఒక రాబోయే రోజుల్లో నేను రెండవ రాకడ అనేది ఇలా రాబోతున్నారు అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు గారే మనకు సెలవిస్తున్నారు. అదే ఎలా అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో ఏముంటుందంటే, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడనో అలాగూ మనుష్య కుమారుని రాకడ
ఉండును అని ఇది ఎవరుగా సెలవిచ్చింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు అక్కడ ఉంటున్న ప్రజలతో. ఏమంటే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. సో, ఒకవేళ మనుష్య కుమారుడు రావాలంటే, మెరుపు తూర్పు రావాలంటే ఏంటి? ఒక మెరుపు తూర్పు అనేది రావాలి. అది కూడా ఎలా అంట? పడమటి నుంచి తూర్పు వరకు. అంటే తూర్పు నుంచి పడమటి వరకు అలాంటి మెరుపు అనేది రావాలా. ఆ ఊరం అనేది అక్కడ పుట్టాలా. అప్పుడు ఒక మనుష్య కుమారుని రాకడ ఏమవుతుంది? సమీపంలో ఉంది, వస్తుంది అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకు సెలవిస్తున్నారు. అలాగే 28వ వచనం. పినుగు ఎక్కడ ఉన్నదో అక్కడే గద్దలు పోగవును. అలాగే 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఈయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఈ లైన్స్ అండర్లైన్ చేసుకోండి. నేను ముందర దీని గురించి బాగా క్లియర్గా మాట్లాడుతాను. 29వ వచనాన్ని కొంచెము బాగా గమనించండి. దాన్ని కుదిరితే మీరు బైబిల్ని ఓపెన్ చేసి ఉంటే, వీక్షిస్తున్న వాళ్ళందరూ ఎవరైనా బైబిల్ని చేతిలో పట్టుకుంటే వాళ్ళు ఈ లైన్ని బాగా అండర్లైన్ చేసుకోండి. రాబోయే ఈ ఎపిసోడ్లోనే దాని గురించి నేను దాన్ని క్లియర్గా మీకు అర్థమయ్యే విషయంగా నేను చెప్తాను. ఏదంటే, ఆ దినముల శ్రమ ముగిసిన తర్వాత వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతిని ఈయడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. ఎవరు రాకడ వస్తే? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఆయన దగ్గరలో ఉందంటే ఇవన్నీ జరుగుతాయి. ఏది? ఇవన్నీ జరిగే ఒక అవకాశం ఉంది. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనము. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉంటున్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుందరు. అంటే ఎవరు? ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరూ. ఎవరు రాకడ సమీపంలో ఉంటే? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందంటే ఈ భూమిపైన ఉంటున్న ప్రతి గోత్రములు వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళు ఏమవుతారంట? కొట్టుకుంటారు. ఎవరు రాకడ సమయంలో ఉంటే? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో ఉంటే. ఇది ఎవరో కాదు, నేను సెలవిచ్చేది కాదు. ఇది ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు కాదు, స్వయంగా ఆయన రాకడ గురించి ఆయనే సెలవిస్తున్నారు. ఏది? ఈ గ్రంథాల ద్వారా. ఎలా? ఆయన రాకడ ఇంకా సమీపంలో ఉందంటే ప్రతి గోత్రంలో, ప్రతి నేత్రంలో ఎవరిని చూస్తాయంట? ప్రభువైన యేసుక్రీస్తుని చూసి వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళు ఏం చేస్తారంట? బాదుకుంటారంట. ఎవరు? ఇక్కడ ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆయన రాకడ సమీపంలో ఉంది కాబట్టి ప్రతి నేత్రాలు ఆయన చూస్తాయి, ప్రతి గోత్రాలు ఆయన చూస్తాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళు కొట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు రాకడ త్వరలోనే ఉందని తెలుసుకోవాల్సిన సమయము దగ్గర పడింది అని ఈ వచనం ద్వారా మనకి ఏమవుతుంది? అర్థమవుతుంది. అలాగే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఏముంటుందంటే, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అని ఎవరు సెలవిస్తున్నారు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు గారే సెలవిస్తున్నారు. ఆకాశం అనేది గతించిపోతుంది, పైన ఉంటున్న ఆకాశము గతించిపోతుంది, మనం ఉంటున్న భూమి అనేది ఏమవుతుంది? నశించిపోతుంది. కానీ నా మాటలు ఎప్పటికీ నశించవు. ఎందుకంటే నా మాటల్లో జీవం ఉంది, నా మాటల్లో ఏముంది? సత్యం ఉంది, నా మాటల్లో ఒక మనిషిని రక్షించే ఒక శక్తి ఉంది. ఎవరి మాటల్లో? ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో. అందుకే ఆకాశం గతించిన, భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించవని ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన మాటల ద్వారా మనకి సెలవివ్వడం జరుగుతుంది. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము అదే 36వ వచనంలో ఏముంటుందంటే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగురు. ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఆఖరిగా ఆయన సెలవిచ్చింది ఏంటంటే ఇదే. ఏంటి? ఆ గడియను గూర్చియు ఆ దినమును గూర్చియు ఎవ్వరు ఎరుగురు అని ఎవరు సెలవిస్తున్నారు ఇక్కడ? కుమారుడే సెలవిస్తున్నారు. అంతకుముందు ఆయన ఏం చెప్పాడు? అంతకుముందు పలానా డేటు, పలానా రోజు, పలానా సమయం అనే చెప్పలేదు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వచ్చే ముందు ఇవి జరుగుతాయని సెలవిస్తున్నాడు. అంతేగాని ఈ సమయం అందే, అదే రోజు నేను వస్తానని ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏం చేయలేదు, సెలవు ఇవ్వలేదు. సో అందరిని బట్టి ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఏమని? అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగునంటే. ఎవరు? తండ్రి మాత్రమే ఎరుగును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రావాలని ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు తండ్రే నిర్ణయిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ రావాలంటే ఎవరు నిర్ణయిస్తారు? తండ్రే నిర్ణయిస్తారు. ఇంకా ఎవరు ఏం చేయలేరు? నిర్ణయించలేరు. పరలోకమందుల దూతలు కూడా ఏం చేయలేరు?
నిర్ణయించలేరు. భూమిపైన ఉంటున్న మనుషులు కూడా ఏం చేయలేరు, నిర్ణయించలేరు. ఆఖరిగా ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా ఏం చేయలేరు, నిర్ణయించలేరు అనేది మనకి ఏం చేస్తుంది, ఈ గ్రంథాల ద్వారా మనకి తెలియజేస్తుంది. తెలుసు ఇప్పుడు ఆయన రాకడ తండ్రి మాత్రమే ఎరుగును అనే ఒక విషయాన్ని మనం ఎరగాలి. ఫస్ట్ ఎవరు, ఈ భూమిపైన ఉంటున్న వాళ్ళు మనం ఎరిగితే తండ్రి అయిన రాకడ సమీపంలో ఉందని అప్పుడు మనం ఏం చేస్తాము, గమనిస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందని ఎవరు గమనిస్తాము, మనం గమనిస్తాము. అలా గమనిస్తే ఈ లోకంలో ఉంటున్న ప్రతి నేత్రాలు ఎవరిని చూస్తాయంట, ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తాయి. ఆయన వచ్చే క్రమంలో మన గుండెలను మనం ఏం చేస్తామంట, గట్టిగా బాదుకుంటామని ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి సెలవిస్తున్నారు. 37వ వచనంలో ఏముంటుంది, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. నోవాహు దినంలో మనందరికీ తెలుసు. అలా ఉంటే ఈ కాలంలో ఎవరు రాకడ సమీపంలో ఉందని అర్థము, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందని అర్థం. అలాగే 38వ వచనం, జల ప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉన్నారంట. ఎవరు, నోవా దినంలో ఎందుకు ఆ ప్రళయం వచ్చిందంటే ఆ కాలంలో ఉండే వాళ్ళందరూ ఏమైనారంట, తినుచు త్రాగుచు సంతోషించుచు పెళ్లి చేయించుకొనుచు పెళ్లికిచ్చుచు ఉన్నారంట. ఎవరు, ఆ కాలంలో ఉండే వాళ్ళందరూ. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం మంచిగా, పెళ్లి చేసుకోవడం ఏదైనా చెడు కాదు కదా. పెళ్లి చేసుకుంటే ప్రళయం వచ్చిందనేది మీరు ప్రశ్నిస్తే, పెళ్లి చేసుకేంది వాళ్ళు దేవుని కుమార్తెలను కాదు, పెళ్లి చేసుకేంది వాళ్ళు నరుల కుమార్తెలను. ఎవరిని, నోవా కాలంలో 2 మనుషులు ఉండేవాళ్ళు, 2 మనుషులు ఉండేవాళ్ళు అక్కడ. ఇక్కడ నోవా కాలంలో ఒకరు దేవుని కుమారులు, ఇంకొకరు నరుల కుమారులు. నరుల కుమారులందరూ ఎవరు, నరుల కుమారులందరూ హేబేలుకి సంబంధించిన వాళ్ళు. దేవుని కుమారులందరూ హేబేలుకి సంబంధించిన వాళ్ళు అయితే నరుల కుమారులందరూ కయీను సంబంధులు. ఎవరు, అలాగే నోవా కాలం అంతా కంటిన్యూ అవుతుంది. అప్పటికే విస్తరించబడింది ఏది, నోవా కాలంలో కూడా నరుల కుమారులు ఉన్నారు, దేవుని కుమారులు ఉన్నారు. అంటే దేవుని కుమారులు అంటే ఎవరంటే ఇక్కడ హేబేలుకి సంబంధించిన వాళ్ళు. నరుల కుమార్తెలు అంటే కయీనుకి సంబంధించిన వాళ్ళు. కానీ ప్రళయం ఎందుకు వచ్చిందంటే బొత్తిగా వాళ్ళు ఏమైనారంట, దేవుని మార్గాన్ని దూరం అయిపోయి నరుల కుమార్తెలు పెళ్లి చేసుకుంటూ అలాగే తినుచు త్రాగుచు అస్సలు దేవుని విషయం భయం లేకున్నట్లు ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో ఏమొచ్చిందో వాళ్ళకి, నోవా దినంలో జల ప్రళయం అనేది వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు గారు ముందుగానే ఆయన సెలవివ్వడం జరిగింది. నోవా కాలం లాంటి కాలం మనకి ఒకానొక రోజులో మనకి వస్తుంది. ఆ కాలం వచ్చిన తర్వాత ఎవరు రాకడ సమీపంలో ఉందని మనం తెలుసుకుంటాం. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందని మనము గ్రహిస్తాము. మొదట మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఆయన రాకడ అనేది ఎలాంటి సూచనల ద్వారా తెలుస్తాయి, అపాయకరమైన కాలము సూచనల ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం అనేది మనకి వస్తుంది. అలాంటి అపాయకరమైన కాలంలో ఎలాంటివి అదే చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనం చదవండి. అలాగే జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అంటే మనుష్య కుమారుడు రాకడ ఎలా ఉందంటే, నోవా కాలంలో జల ప్రళయం వచ్చి కొట్టిపోయిన తర్వాత కూడా గ్రహించలేకపోయినారంటే ఎవరు, అక్కడ ఉంటున్న వాళ్ళందరూ. కానీ నోవాహు ఒక అవకాశం ఇచ్చి చూశాడు. ఎవరికి, వాళ్ళందరికీ. ఇలా ప్రళయం రాబోతుంది, నా ఓడలో మీరందరూ ఏమైందండి ప్రవేశించాలని నోవా వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఇచ్చినా కానీ వాళ్ళందరూ ఏం చేయలేదు, గ్రహింపలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమైనారంటే అక్కడ ఉండే వాళ్ళు, నోవా కుటుంబం తప్ప, కొన్ని ప్రాణులు తప్ప మిగతా వాళ్ళందరూ జల ప్రళయంలో ఏమైపోయినారు, కొట్టుకొని పోయారు. అలాంటి రాకడనే సమయంలో ఉంది, అలాంటి ఒక కాలమే సమయంలో ఉంది. అలాంటి కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏమవుతారు, ప్రత్యక్షమవుతారు అనేది ఇక్కడ మనకి ఈ వచనంలో మనకి తెలియజేస్తుంది. అలాగే 42వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ అధ్యాయము 42వ వచనంలో ఏముంటుందంటే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండుడి. ఇదే కదా నేను చెప్పింది. ఏ కాలమున ఏ దినమున ఎవరు వస్తారనేది మనకు తెలీదు, ప్రభువు వస్తారనేది మనకు తెలీదు. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండాలని చెప్తుంది ఇక్కడ.
కాదు. మనము మెలకువగా ఉండాలని తెలియజేస్తుంది ఏది? ఈ గ్రంథం అనేది. ప్రభువైన యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు ఏది? అరే! నా రాకడ సమయంలో త్వరలో ఉంది, సమీపంలో ఉంది కాబట్టి, నా రాకడ ఎప్పుడుందో నాకు గూడా తెలీదు కాబట్టి, మీరేమేంటంటే, మీరు జాగ్రత్తగా చూసుకోండి. మెలకువగా ఉండండి ఫస్టు. ఏమేంటండి? అలర్ట్‌గా ఉండండి. నా రాకడ ఎప్పుడైనా కావచ్చు. నా రాకడ ఎప్పుడైనా కావచ్చు కాబట్టి, మెలకువగా ఉండి ప్రభువు రాకడ మీరేమవ్వండి, మీ రొమ్ములు కొట్టుకోవడానికి మీరు గూడా రెడీగా ఉండండని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు సెలవివ్వడం జరుగుతుంది. 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయడని మీరెరుగుదురు. అంటే ఇక్కడ మనకి ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే దొంగ వచ్చినట్లు వస్తారంటే ఎవరిక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు దొంగ ఎలాగైతే వస్తాడో అలాగే ఆయన రాకడ గూడా అలాగే ఉంటుంది. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు దొంగ అని కాదు ఇక్కడ. ఒక దొంగ ఎప్పుడొస్తాడు దొంగతనం చేయడానికి? రాత్రిపూటే వస్తాడు. ఎందుకంటే రాత్రిపూట అందరూ ఏమైంటారు? రాత్రిపూట అందరూ పనికైంటారు కాబట్టి, ఆ సమయమందు ఎవరు మెలకువగా ఉండరు కాబట్టి, ఆ సమయమందే దొంగకి ఒక మంచి అవకాశం కాబట్టి, అర్ధరాత్రి పూట ఎవరొస్తాడు? దొంగ వచ్చి ఏం చేస్తాడు? ఇంట్లో ఉంటున్న సామాన్లన్నీ, దొంగలని, డబ్బులన్నీ ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. ఒకవేళ పొద్దున రమ్మనండి ఆ దొంగని చూద్దాము. ఎందుకు రాలేడు? అప్పుడు అందరూ లేచి ఉంటారు కాబట్టి, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి, ఇంట్లో వాళ్ళందరూ మెలకువగా ఉంటారు కాబట్టి, దొంగ ఆ టైంలో ఎప్పటికీ రాలేడు. దొంగకు అనుకూలమైన సమయం ఏది ఇప్పుడు? అర్ధరాత్రే. అర్ధరాత్రి ఎప్పుడు? 12 లేదా 3 లేదా 2 ఆ సమయంలో ఎవరొస్తారు? దొంగొస్తాడు. ఇంట్లో అన్నీ దోచుకొని పోతాడు. ఒకవేళ ఆ యజమాని దొంగొస్తాడనే క్రమంలో పడుకోకున్నట్లే మెలకువగా ఉంటే ఏమవుతుంది? ఆ దొంగతనం చేసే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఆ యజమాని ఎలా ఉన్నాడంట? మెలకువగా ఉన్నాడు. నిద్రపోకున్నట్ల మెలకువగా ఉన్నాడు కాబట్టి ఆ దొంగిలించే అవకాశము లేదు. యజమానుడికి అట్లా ఉండాలంటే ఎవరు? మనము. యజమానుని వలె మనం కూడా మెలకువగా ఉండాలా. ఎందుకంటే దొంగ వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కాదు మళ్ళీ దొంగ అంటే. ఈ లోకరీతిగా దొంగ వస్తాడు కాబట్టి మీరేమేంటండి? మీ నగలు, మీ డబ్బులు అన్నీ ఎత్తుకొని పోయే అవకాశం ఉంది కాబట్టి ఒక యజమానుల వలె జ్ఞానం మనకి ఉండాలా, మెలకువగా ఉండాలా. అలా అని రోజు పడుకోకున్నట్లు ఎదురు చూస్తుంటూ ఉండకూడదు. అది తప్పు. అయ్యా దొంగొస్తాడని పడుకోకున్నట్లు ఉంటే గిన నువ్వేమవుతావు? నువ్వు నాశనం అవుతావు. నీ ఆరోగ్యం అనేది ఏమవుతుంది? చెడిపోతుంది. కానీ దొంగలాగా వస్తున్నాడంటే ఎవరిప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు. దొంగ కాదు మళ్ళీ. దొంగలాగా ఆయన వస్తున్నారు. ఎలా వస్తాడంట? దొంగ ఎలాగ వచ్చునో యజమానునికి తెలీదు కాబట్టి, ఆయన ఎలా వస్తాడో మనకు గూడా తెలీదు. కాబట్టి యజమానుడు ఎలా అయితే మెలకువగా ఉన్నాడో, మనలో గూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు? మెలకువగా ఉండాలి. ఎవరొస్తున్నారని? ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన వస్తున్నారని మనం మెలకువగా ఉంటే, మనము ఆయన రాకడకి ఏమవుతాము? సిద్ధంగా ఉంటాం. లేదంటే ఆయన రాకడలో ఎప్పుడొస్తాడో తెలీదు కాబట్టి సిద్ధంగా ఉండకపోతే గిన నశించిపోతాం. ఎవరి యందు? దేవుని యందు నశించిపోతాం. తీర్పు రోజున మనకి నరకం అనేది శాశ్వతంగా ఉంటుంది. అందును బట్టే ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి నశించిపోయిన వాళ్ళందరూ మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. వాళ్ళు రక్షింపబడాలి. ఎవరి విషయమందు? యేసుక్రీస్తు విషయమందు రక్షింపబడి యేసుక్రీస్తు ఒక విషయంలో వాళ్ళు బాప్తిసం పొందితే వాళ్ళు ఏమవుతారు? రక్షింపబడతారు. ఎవరైతే బాప్తిసం పొందరో వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు. మీరనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడని 44వ వచనంలో మనకు తెలియజేస్తుంది. మీరు అనుకున్న సమయంలో దొంగ ఎందుకు వస్తాడు? అంతే కదా. ఇప్పుడు ఇంట్లో అన్నీ మీరు బంగారాలు పెట్టి, ఇంట్లో అన్నీ మీరు డబ్బులు ఉంచుకొని దొంగ రా అంటే వస్తాడా? ఇప్పుడు దొంగకి మీరు హింట్ ఇయ్యండి. పోయి మా ఇంట్లో ఇట్లా బంగారం ఉంది, మా ఇంట్లో ఇట్లా డబ్బులు పెట్టినాను, వచ్చి నువ్వు దొంగిలించుకొని పోవచ్చు అనే వస్తుంది మీరు అంటే గిన ఆ దొంగ వస్తాడా? ఎందుకు రాడు? ఎందుకు రాడు? ఈడే సెలవిచ్చిన తర్వాత నేను ఎందుకు వస్తాను ఇంకా? అందుకే వీడు నన్ను పోలీసులకు పట్టిస్తాడు. ఎవరు? వీడు పోలీసులు పట్టించాకే నన్ను పిలుస్తున్నాడు ఎప్పటికీ. వీడు చెప్పిన సమయానికి నేను ఎందుకు వస్తాను? వీడిని నిద్రించిన తర్వాత నేను వస్తాను. ఎవరు? వీడికి కావాలంటే వీడు మొత్తం మంది వేసినా వీడిని పడుకోబెట్టిన డబ్బులన్నీ ఏం చేస్తాను? ఎత్తుకొని కానీ వీడు మెలకువగా ఉన్నప్పుడు మాత్రం నేను ఎప్పటికీ రాను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అట్లా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి వస్తున్నాడు ఎవరికి? మనకి. దొంగ అన్న చెప్పిరాడు ఎవరికి? యజమానుడికి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు ఏమని?
అరే నా రాకడ సమయంలో ఉంది కాబట్టి మీరేమైందండి, జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. లేదంటే దొంగ ఎలాగో దొంగిలించుకొని పోతాడో మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని దొంగిలించి ఆయన తీర్పు రోజున పెట్టి ఆ తీర్పు నుండి మనకి డైరెక్ట్గా ఎక్కడికి పోతుంది, మనము నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశాలు మనం ఏం చేయకూడదు, ఉంచుకోకూడదు. ఎందుకంటే అలాంటి అవకాశం మనం ఉంచుకుంటే ఏమవుతుంది, చాలా దారుణం అవుతుంది. కాబట్టి ప్రభువునందు మనం ఏం తీసుకోవాలా, బాప్తీసం పొంది ఎదురు చూచేవారు ఎవరు తెలుసు ఇక్కడ, ఎదురు చూచేవాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఎవరు, ఎదురు చూసేవాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ప్రభువునందు రక్షింపబడే వాళ్ళు మాత్రమే ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రభువునందు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళకి డైరెక్ట్గా నరకం అనేది దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడు. ఎవరైతే ప్రభువునందు బాప్తీసం పొందలేదో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి వేరే ఒక అవకాశం లేదు. వాళ్ళకి తీర్పు అనేది ఉన్నా కానీ ఆ తీర్పు ఒకటే తీర్పు, అదే తీర్పు, అది నరకం అనేది తీర్పు అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు రక్షింపబడి ఎదురు చూస్తుంటే ఎవరి యందు, ప్రభువునందు, అప్పుడు నీకు తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో న్యాయమైన తీర్పు నీకు రావచ్చు. సో ఇక్కడ తెలియ విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ త్వరలో ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే రక్షింపబడలేరో వాళ్ళందరూ ఎవరి విషయం ముందు రక్షింపబడాలి, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో వాళ్ళు రక్షింపబడి వాళ్ళు మారుమనస్సు పొంది వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఏం చేసుకోవాలి, ఇప్పుడు రక్షించుకోవాలా. ఒకవేళ లేదంటే వాళ్ళకి నరకం అనేది శాశ్వతంగా వాళ్ళకి ఉంటుంది. అలాంటి శాశ్వతమైన నరకం మనకి ఉండకూడదు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. సో పరిచయంలో ఇవన్నీ మనకి తెలుస్తుంది. పరిచయంలో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు సెలవిస్తున్నారు, వేరే వాళ్ళు మనకు అవసరం లేదు. ఎవరు, వేరే వాళ్ళ విషయాలు మనకి చెప్పాల్సిన అవసరం లేరు, వేరే వ్యక్తి మనకి తెలియజేయాల్సిన అవసరం లేరు, ఎవరో న్యూస్ ఛానల్స్ మనకి చెప్పాల్సిన అవసరం లేరు, వేరే ప్రముఖులు మనకి తెలియజేయాల్సిన అవసరం లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎలా వస్తారనేది ఎవరే తెలియజేస్తారు మనకి, ప్రభువైన యేసుక్రీస్తు గారే తెలియజేస్తారు. ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు గారే తెలియజేస్తారు. మనం ఆయన్ని అడగాలి, ఎవరిని, మనం ప్రభువుని అడగాలి. ఏమని అడగాల, ప్రభువా నీ రెండో రాకడ ముందు ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతాయి అనేది ఎవరిని అడగాలి, ఇప్పుడు మనము యేసుక్రీస్తు గారిని అడగాల. యేసుక్రీస్తు గారు ఈ కొన్ని విషయాల ద్వారా ఆయన మనకి ఏం సెలవిచ్చాడు, ఇలా నేను రాబోతున్నాను, ఇలా నేను ఉండబోతున్నాను, ఇలా నేను మధ్యాకర్షణలో ఏమవుతాను, ప్రవేశిస్తాను, నేను వచ్చే సమయంలో మీ నేత్రాలను ఏమవుతాయి, తెరవబడతాయి, మీ రొమ్ములు మీరు ఏం చేస్తారు, కొట్టుకుంటారు, సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు కాంతినివ్వడు, ఇవన్నీ జరుగుతాయి. ఎవరు వస్తే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ జరుగుతున్నాయంటే మాట్లాడుకుందాం దాని గురించి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, ప్రస్తుత కాలంలో చాలా జరుగుతున్నాయి. అవన్నీ విషయాలు చొప్పున ఈ ఎపిసోడ్లో మొత్తం గురించి మాట్లాడదాం. అంటే ఈరోజు కాదు, మళ్ళీ నెక్స్ట్ వీక్లో మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు టైం అయిపోయింది కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మాట్లాడదాం అంతే. దాని గురించి ఒక 15 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత ముగిచ్చేస్తాను. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ